మనందరి జీవితంలో ఏదో ఒక సమయంలో ఒక మ్మ్. ఒక కూడలి దగ్గర నిలబడినట్టు అనిపిస్తుంది కదా. ఒకటేమో బాగా తెలిసిన దారి, అందరూ వెళ్లేదారి, చాలా సేఫ్గా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇంకొకటి అదేమో పూర్తిగా కొత్తదే, దాని గురించి మనకు పెద్దగా ఏమీ తెలీదు, కొంచెం భయం, కొంచెం ఎగ్జైట్మెంట్. ఈరోజు మనం సరిగ్గా ఇలాంటి ఒక ఎంపిక గురించే కొంచెం లోతుగా మాట్లాడుకోబోతున్నాం. ఈ చర్చ కోసం మన దగ్గర కొన్ని ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. ఒకటి, వెనక్కి చూడకుండా ఎంచుకున్న దారి అనే ఒక చిన్న జానపద కథ. రెండోది, మనలో చాలామందికి తెలిసిన రాబర్ట్ ఫ్రాస్ట్ రాసిన ద రోడ్ నాట్ టేకెన్ అనే చాలా ఫేమస్ కవిత. వీటికి తోడు అసలు మనం ఇలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటాము అనే దాని వెనుక ఉన్న సైకాలజీని కూడా కొంచెం టచ్ చేద్దాం. అసలు ఒక దారిని ఎంచుకున్నాక ఏం జరుగుతుంది, ఆ నిర్ణయానికి కట్టుగడి ఉండటంలో ఉన్న అసలు మర్మమేంటి? సరే, మొదలుపెడదామా? ముందుగా ఆ జానపద కథతో స్టార్ట్ చేద్దాం. ఒక ప్రయాణికుడు ఒక కూడలికొస్తాడు. సూర్యుడు అస్తమించే టైం, పెద్దగా సమయం లేదు. అతను ఏమాత్రం ఆలోచించడు, ఎవర్నీ సలహా అడగడు. ఏది మంచిదారి, ఏది చెడ్డదారి అని కూడా పోల్చి చూసుకోడు. టక్కున ఆ కొత్త దారిని, ఎవ్వరూ వెళ్లని దారిని ఎంచుకొని నడవడం మొదలుపెడతాడు. ఇది వినడానికి చాలా సింపుల్గా ఉంది, కాని ఇక్కడే అస్సలు విషయం మొదలవుతుంది. దీన్ని చూసిన వాళ్లు రెండు రకాలుగా అనుకున్నారు. కొందరు అబ్బా ఎంత ధైర్యం అన్నారు, మరికొందరు ఛ ఎంత అవివేకం అన్నారు. ఇక్కడ చూసేవాళ్ల అభిప్రాయాలకి, ఆ ప్రయాణికుడి మానసిక స్థితికి మధ్య చాలా గ్యాప్ ఉంది. దీని గురించి మీరేమంటారు? ఇది చాలా మంచి పాయింట్. మనం ధైర్యం అనే పదాన్ని తరచుగా తప్పుగా అర్థం చేసుకుంటాం. ధైర్యం అంటే భయం లేకపోవడం, ఎలాంటి సందేహం లేకుండా దూసుకెళ్లడం అని అనుకుంటాం. అవును, పూర్తి నమ్మకంతో ఉండటమని. కరెక్ట్. కాని ఈ కథలో ఆ ప్రయాణికుడు పూర్తి నమ్మకంతో ఉన్నాడని ఎక్కడ చెప్పలేదు. అతను కేవలం ఒక నిర్ణయం తీసుకున్నాడు, అంతే. బహుశా నిజమైన ధైర్యమంటే ఫలితం ఎలా ఉంటుందో తెలియకపోయినా ఆ అనిశ్చితిని అంగీకరించి ముందుకు వెళ్లడమేనేమో. ఇక బయటివాళ్ల విషయానికొస్తే, వాళ్లు అతని చర్యను తమ సొంత ఫిల్టర్ల ద్వారా చూస్తున్నారు. ఎవరైతే రిస్క్ తీసుకోవడానికి భయపడతారో వాళ్లకి ఇది అవివేకంగా కనిపించింది. ఎవరైతే తామలా చేయలేమని లోపల అనుకుంటారో వాళ్లకది గొప్ప ధైర్యంగా అనిపించింది. కాని నిజానికి అతని మనసులో ఏముందో వాళ్లకి తెలియదు. ఆ క్షణంలో బహుశా అతనిక్కూడా తెలిసుండకపోవచ్చు. నిజమే. అంటే ఆ నిర్ణయం వెనుక పెద్దగా విశ్లేషణ ఏమీ లేదు, అదొక సహజమైన స్పందన లాంటిది. ఇక్కడే నాకు రాబర్ట్ ఫ్రాస్ట్ కవిత గుర్తొస్తుంది. అందులో కూడా కవి రెండు దారుల మధ్య నిలబడతాడు. కాని అతను ఈ కథలోని ప్రయాణికుడిలా వెంటనే నిర్ణయం తీసుకోడు. ఆ అతను చాలాసేపు ఆలోచిస్తాడు. అవును. అండ్ లుక్డ్ డౌన్ వన్ యాజ్ ఫార్ యాజ్ ఐ కుడ్ టు వేర్ ఇట్ బెంట్ ఇన్ ది అండర్గ్రోత్ అంటాడు. అంటే ఒక దారి ఎంత దూరం కనిపిస్తే అంత దూరం చూశాను అని. ఈ రెండు అప్రోచ్లలో ఉన్న తేడా మనకేం చెప్తుంది? ఒకటి ఆలోచించని నిర్ణయం, మరొకటి ఆలోచించి తీసుకున్న నిర్ణయం. అద్భుతమైన పోలిక ఇది. జానపద కథలోని ప్రయాణికుడిది ఒక స్పాంటేనియస్ ఎంపిక. ఫ్రాస్ట్ కవితలోని ప్రయాణికుడిది ఒక డెలిబరేట్ ఎంపిక. కాని రెండింటిలోనూ ఒక కామన్ పాయింట్ ఉంది. చివరికి ఇద్దరూ తెలియని దానివైపే అడుగువేశారు. అవును, కరెక్ట్. ఎంత విశ్లేషించినా ఒక దారి చివరన ఏముందో ఎవరూ చూడలేరు. ఫ్రాస్ట్ కూడా దారి కొంచెం దూరం వరకే చూడగలిగాడు. సో జీవితంలో కొన్ని నిర్ణయాలు ఎంత ఆలోచించినా అవి ఒక లీప్ ఆఫ్ ఫెయిత్ లాంటివే. ఒక నమ్మకంతో వేసే అడుగు. అంతే. కొందరు వెంటనే దూకేస్తారు, కొందరు అంచున నిలబడి ఆలోచించి దూకుతారు. కాని దూకడం మాత్రం తప్పదు. అంటే నిర్ణయం తీసుకునే పద్ధతి కన్నా తీసుకున్న తర్వాత ఏం చేస్తామనేదే ముఖ్యమనమాట. కరెక్ట్. ఇప్పుడు అక్కడికే వద్దాం. సరే, మన కథలోని ప్రయాణికుడు దారి ఎంచుకున్నాడు. ఆ తర్వాతేమైంది? కథ ప్రకారం ఆ దారి చాలా కష్టంగా ఉంది. ముళ్ళు, రాళ్ళు, ప్రయాణం చాలా నెమ్మదిగా సాగుతోంది. అతనికి చాలాసార్లు సందేహాలు కూడా వచ్చాయి. అయ్యో, ఆ సులువైన దారి తీసుకునుంటే బావుండేది అని అనిపించుంటుంది. అయినా అతను వెనక్కి తిరిగి చూడలేదు. ఇక్కడ కారణం చాలా ముఖ్యం. ఆ దారి సరైనదని నమ్మకంతో కాదు, వెనక్కి తిరిగితే తన ఎంపికని అవమానించినట్టవుతుందని అతను ముందుకు వెళ్లాడు. ఈ నిబద్ధత గురించి ఇది మనకేమి చెప్తుంది? ఇక్కడ మనస్తత్వశాస్త్రంలోని ఒక ముఖ్యమైన కాన్సెప్ట్ మనకు ఉపయోగపడుతుంది. దాన్ని కాగ్నిటివ్ డిసోనెన్స్ అంటారు. కాగ్నిటివ్ డిసోనెన్స్ అంటే? సింపుల్గా చెప్పాలంటే,
మన ఆలోచనలకి మన చేతవకి మధ్య ఒక పొంతన లేనప్పుడు మనకొక రకమైన మానసిక ఇబ్బంది కలుగుతుంది. ఓకే. ఆ ఇబ్బందిని తగ్గించుకోవడానికి మనం మన చేతలను సమర్థించుకోవడం మొదలుపెడతాం. ఇక్కడ ఆ ప్రయాణికుడు చేసింది కూడా అదే. అతను కష్టమైన దారినెంచుకున్నాడు. అది ఒక చర్య. ఆ దారిలో బాధపడుతున్నాడు. ఇది ఒక అనుభవం. ఈ రెండింటి మధ్య ఉన్న వైరుధ్యాన్ని తగ్గించుకోవడానికి అతను తన ఎంపికకు ఒక అర్థాన్ని ఆపాదించుకుంటున్నాడు. నేను దీనికి కట్టుబడి ఉండాలి అని అనుకోవడం ద్వారా ఆ కష్టానికి ఒక విలువనిస్తున్నాడు. అంటే నిబద్ధత అనేది ఆ ఎంపికకు అర్థాన్ని సృష్టిస్తుందన్నమాట. ఒక్క నిమిషం, ఇది వినడానికి కొంచెం సంక్ కాస్ట్ ఫ్యాలసీలాగా అనిపించట్లేదా? అంటే ఇప్పటికే ఇంత కష్టపడ్డాం కదా, ఇంత దూరం వచ్చాం కదా అని, అది తప్పుదారి అని తెలిసినా కూడా ముండిగా ముందుకు వెళ్లడం లాంటిది. వెనక్కి తిరిగి రావడం తెలివైన పని కదా. ఆ రెండింటి మధ్య తేడా ఏంటి? చాలా మంచి ప్రశ్న. రెండూ దగ్గరగా అనిపిస్తాయి, కాని ఒక ముఖ్యమైన తేడా ఉంది. సంక్ కాస్ట్ ఫ్యాలసీ అనేది సాధారణంగా వనరులకు సంబంధించింది. అంటే డబ్బు, సమయం, శక్తి. ఉదాహరణకు, ఒక సినిమా బాలేదని తెలిసినా టికెట్ కొన్నాం కదా అని మొత్తం చూడటం లాంటిదా? ఖచ్చితంగా. కాని ఇక్కడ కథలో జరుగుతున్నది వనరుల గురించి కాదు, గుర్తింపు, ఐడెంటిటీ గురించి. ఆ ప్రయాణికుడు వెనక్కి తిరిగితే అతను సమయాన్ని మాత్రమే కోల్పోడు. ఆ కష్టమైన ప్రయాణంలో అతను పడిన శ్రమ, నేర్చుకున్న పాఠాలు, ఆ బాధను తట్టుకుని నిలబడిన ఆ వ్యక్తి, వీటన్నిటినీ అతను తక్కువ చేసినట్లు అవుతుంది. అతను తన ప్రయాణాన్ని కాదు, ఆ ప్రయాణంలో రూపాంతరం చెందిన తనను తాను ప్రశ్నించుకున్నట్లవుతుంది. కాబట్టి ఇది మొండితనం కాదు, తన అనుభవానికి తాను ఇస్తున్న గౌరవం. వావ్! అంటే నిబద్ధత అనేది మన ఎంపికను మాత్రమే కాదు, ఆ ఎంపిక వల్ల మనం ఎలాంటి వాళ్లుగా మారామో దాన్ని కూడా కాపాడుతుంది. ఇది నాకు కొత్త ఆలోచన. సరే, కథ చివరికొచ్చేసరికి ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. చాలా సంవత్సరాల తర్వాత ఆ కష్టమైన ప్రయాణం ముగిశాక ఎవరో ఒకరు అతన్నడిగారు, మీరు ఎంచుకున్న దారి సరైనదేనా అని. సాధారణంగా ఇలాంటి కథల్లో హీరో గర్వంగా అవును, నా నిర్ణయం 100% సరైనది అని చెప్తాడు. అవును, ఒక విజయ గర్వంతో. కానీ ఇక్కడ అతను నిజాయితీగా నాకు తెలీదు అని సమాధానం చెప్పాడు. ఇది నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే మనం ఎప్పుడూ ఒక ఖచ్చితమైన ముగింపును కోరుకుంటాం. ఈ ముగింపు వెనుక ఉద్దేశమేమిటంటారు? నా ఉద్దేశంలో కథలోని అత్యంత లోతైన భాగమిదే. ఇది మనల్ని ఒక ప్రాథమిక సత్యం వైపు నడిపిస్తుంది. జీవితంలోని కొన్ని అతిపెద్ద ఎంపికలను కొలవలేము. వాటికి ఒప్పు లేదా తప్పు అనే ట్యాగులు వెయ్యలేము. ఎందుకని? ఎందుకంటే దానికొక కంట్రోల్ గ్రూప్ లేదు. అతను రెండో దారిని ఎంచుకునుంటే అతని జీవితం ఎలా ఉండేదో తెలుసుకోవడానికి మార్గమే లేదు. కాబట్టి ఆ రెండింటినీ పోల్చడం అసాధ్యం. మనం ఎప్పుడూ మన నిర్ణయాలకు బయటి ప్రపంచం నుంచి ఆమోదం కోరుకుంటాం. ఇది మంచి కెరీరా, ఇది మంచి సంబంధమా అని. కాని ఈ కథ ఏం చెబుతోందంటే, కొన్ని ఎంపికల విలువ గమ్యంలో ఉండదు, చేసిన ప్రయాణంలోనే ఉంటుంది. ఆ రాళ్ళు, ఆ ముళ్ళు, ఆ ఒంటరితనం, ఆ సందేహాలు, అవే అతని అనుభవం, అవే అతని సంపద. నాకు తెలియదు అని చెప్పడం అతని ఓటమి కాదు, అది అతను పొందిన జ్ఞానం. ఇది మళ్ళీ నన్ను రాబర్ట్ ఫ్రాస్ట్ కవితలోని చివరి వాక్యాల దగ్గరికి తీసుకెళ్తోంది. ఐ టుక్ ద వన్ లెస్ ట్రావెల్డ్ బై, అండ్ దాట్ హ్యాస్ మేడ్ ఆల్ ది డిఫరెన్స్. చాలామంది ఈ వాక్యాలను ఒక విజయ ప్రకటనగా చూస్తారు. నేను కష్టమైన దారి ఎంచుకున్నాను, అందుకే సక్సెస్ అయ్యానో అన్నట్లుగా. కాని మీరు చెప్పిందాన్ని బట్టి చూస్తే డిఫరెన్స్ అంటే బెటర్ అని కాదు గదా. ఖచ్చితంగా డిఫరెన్స్ అంటే కేవలం తేడా అంతే. ఆ తేడా మంచి కావచ్చు, చెడు కావచ్చు, లేదా రెండూ కావచ్చు. కవి కూడా నేను సరైన దారి ఎంచుకున్నానని చెప్పట్లేదు. నేను ఒక భిన్నమైన దారిని ఎంచుకున్నాను, దానివల్ల నా జీవితం భిన్నంగా మారింది అని మాత్రమే చెబుతున్నాడు. ఆ ప్రయాణికుడు నాకు తెలియదు అని చెప్పడంలో ఉన్న నిజాయితీ, ఫ్రాస్ట్ అది తేడాను తెచ్చింది అని చెప్పడంలో ఉన్న నిగూఢ అర్థం రెండూ ఒకే విషయాన్ని సూచిస్తున్నాయి. జీవితమనేది లెక్కల పుస్తకం కాదు, అదొక అనుభవాల కథ. ప్రతి ఎంపిక మన కథలో ఒక కొత్త అధ్యాయాన్ని మొదలుపెడుతుంది, అంతే. అద్భుతంగా చెప్పారు. ఈరోజు మనం చూసిన ఈ కథ, ఈ కవిత, ఇవి ధైర్యం, నిబద్ధత, విజయం గురించి మనకున్న అభిప్రాయాలను పూర్తిగా సవాల్ చేస్తున్నాయి. ధైర్యం అంటే సందేహం లేకపోవడం కాదు, అనిశ్చితిని అంగీకరించడం. నిబద్ధత అంటే మొండితనం కాదు, మన అనుభవానికి మనమిచ్చే గౌరవం. విజయమంటే సరైన గమ్యాన్ని చేరడం కాదు, మనం ఎంచుకున్న ప్రయాణాన్ని పూర్తి చేయడం, ఆ గమ్యం సరైనదో కాదో తెలియకపోయినా సరే. సరిగ్గా. ఈ చర్చను ఒక చివరి ఆలోచనతో ముగిద్దాం. ఆ ప్రయాణికుడు ఎంచుకున్న మార్గం సరైనదా కాదా అనే ప్రశ్న అడగటమే అర్ధరహితం. ఎందుకంటే దానికి సమాధానం దొరకదనే కథే స్పష్టం చేస్తోంది.
బహుశా మనల్ని మనం అడుక్కోవాల్సిన అసలైన ప్రశ్న వేరే ఉంది. అదేంటి? ఆ ప్రశ్న ఏమిటంటే, ఆ కష్టమైన దారిలో నడవడం వల్ల ఆ ప్రయాణికుడు ఎలాంటి వ్యక్తిగా మారాడు? ఒకవేళ అతను సులువైన తెలిసిన దారిని ఎంచుకునే ఉంటే అతను వేరే వ్యక్తిగా ఉండేవాడా? ఆ సవాళ్లు, ఆ సందేహాలు అతని బలంగానో వివేకవంతుడిగానో మార్చాయా? ఈ ప్రశ్న మన జీవితాలకు కూడా వర్తిస్తుంది. మనం అడగాల్సింది, నేను సరైన దారి ఎంచుకున్నానా అని కాదు, నేనెంచుకున్న ఈ దారిలో నడుస్తున్నందుకు నేను ఎలాంటి వ్యక్తిగా మారుతున్నాను? ఆ మారుతున్న వ్యక్తి నాకు నచ్చుతున్నాడా అని. బహుశా అదే అన్నింటికన్నా ముఖ్యమైన ప్రశ్న.